ఇది 10 ఎపిసోడ్ 4. నిన్న 3 అయితే చెప్పలేదు, కొన్ని పనులు ఉండడం వల్ల. ఇంకా నుంచి డైలీ 6 to 8 లోపల అయితే నేను వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈరోజు ఎపిసోడ్లోకి మనం వెళ్తే, మహాకైతే ఇష్టం లేకపోయినా సరే పెళ్లి చూపులకి కూర్చోవాలని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. ఎందుకంటే నా కమ్యూనిటీలో నా పరువు అయితే పోతుంది, నువ్వు ఎలా అయినా సరే పెళ్లి చూపులకి ఉండాలి అని చెప్పంటే, లేదు నాన్న నేను ఎందుకు గోల్డ్ మెడల్ సాధించాను, నాకు ఇంటర్లో వచ్చిన గోల్డ్ మెడల్ నేను ఎలా సాధించాను అనుకున్నారు, డిగ్రీలో వచ్చింది, ఇంటర్లో వచ్చింది, ఇంజనీరింగ్లో వచ్చింది అని చెప్తుంది కదా. నేను ఎందుకు అంటే, లేదమ్మా ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ ముందు నా పరువు అయితే పోతుంది, నువ్వు అనుకోకుండా ఇదైతే మేము ఏర్పాటు చేశాం కాదు, నువ్వు ఎలా అయినా సరే నువ్వు ఉండి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి, నువ్వేంది ఇలా చేస్తున్నావు, ఓవర్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇంత గొడవ అయితే దిగుతా ఉన్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ని రుద్దేసి, ఇది ఒరిజినల్ ఏం కాదు కదా అని చెప్పంటే, ఇంకా మహా అడుగుతుంది వాళ్ళ అన్నీ, నువ్వేమన్నా గోల్డ్ ఏమన్నా చెక్ చేస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి వాళ్ళ నాన్న ఉండేసి, అమ్మ నీకెంత గోల్ ఉందని నాకు కూడా వచ్చేసి ఒక మంచి ఫాదర్గా నిరూపించుకోవాలంటే నాకు కూడా గోల్ ఉంది కదమ్మా, ఎలా అయినా సరే నువ్వు ఒప్పుకోమ్మా పెళ్లి చూపులకి వాళ్ళు వస్తారు అంటే, ఇంక చేసేది ఏమీ లేక సరే అంటుంది. ఇక్కడ వీళ్ళింటి దగ్గర వచ్చేసి చక్రి వాళ్ళ మాధవికి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు కదా. సో ఇంకా పెళ్లి చూపులకు పోదామనేసి రెడీ అయితే అవుతా ఉంటారు. ఇంకా వాళ్ళ నాన్న కూడా తాగలేదు ఈరోజు. ఇంకా చక్రి అనుకుంటాడు, అబ్బా మా అన్నయ్యకి ఎలా అయినా పెళ్ళైపోయేసి నాకు కూడా పెళ్ళైపోతే హ్యాపీగా మా ఇంట్లో 2 ఆడవాళ్ళు అయితే వచ్చేస్తారు అనేసి చక్రి కూడా అనుకుంటా ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న సాంగ్ అయితే పెట్టుకుంటాడు, అనుకున్నవన్నీ జరగవు కొన్ని అని సాంగ్ పెట్టుకునేసరికి అక్కడికి కేశవ వచ్చేసి, ఏం ఆన్లో ఉన్నావా అంటే, లేదు నేను ఇంకా ఆన్ చేయలేదు, రేడియో ఆఫ్లోనే ఉంది, నేను ఇంకా ఆన్లో లేను అని చెప్పేసరికి ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కార్లో పెడతా ఉంటారు, రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా రెడీ అవుతున్న సరికి ఇక్కడ అయ్యో ఏంటి అసలు మనకి గాయత్రి రావట్లేదు పెళ్ళికి, వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పోతే కట్ చేస్తే వీళ్ళింట్లో గాయత్రి చూపిస్తూ ఉంటారు. గాయత్రి గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటుంది, ఎలా అయినా సరే నాకు బావతోనే పెళ్లి చేయాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి, ఎలా అయినా సరే ఆయన ఇల్లు మాకు ఇచ్చేయాలా, ఆయనతో పెళ్లి సంబంధం కుదరకూడదు అని చెప్పేసి ఆమె వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అంతే చక్రి వచ్చేసి వాళ్ళ అన్నతో అంటాడు, ఏంటి అసలు మనకి గాయత్రి రాదు, అటు అత్తయ్య పంపించదు అని చెప్పేసి అనుకునేసరికి కట్ చేస్తే గాయత్రిని అండ్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. వాళ్ళ అమ్మ వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటుంది, ఎలా అయినా సరే నా కూతురికి వయసు దాటిపోతా ఉంది, పెళ్ళి అనేది అవ్వట్లేదు, పెళ్ళి కావాలా, తాగుబోతుడు నాకు వచ్చేయాలా అని చెప్పి దండం పెట్టుకుంటా ఉంటుంది. ఇక్కడ గాయత్రి దండం పెట్టుకుంటుంటుంది, ఎలా అయినా సరే నాకు బావతోనే పెళ్ళి అవ్వాలా, మమ్మ మాట పట్టించుకోబాకండి, దేవుడు ఎవరి మాట వినాలా, తిరిగిన దేవుడు అలాగా స్టాచ్యూ లాగా పెట్టినారు, దేవుడిని ఎవరి మాట వినాలా అన్నట్టు దండం పెట్టుకునేసరికి గాయత్రి ఫ్రెండ్ వచ్చి చెప్తుంది, ఇదిగో నాకు ఒక న్యూస్ వచ్చింది, ఏంటో తెలుసా, ఇక్కడ మీ పెదమామయ్య ఇటు మాధవ వాళ్ళ నాన్న గొడవ పెట్టుకున్నారు, తెలిసింది ఏంది అంటే మాధవకి వచ్చేసి పెళ్లి చూపులు అంట అని చెప్పేసరికి, ఓ అవునా ఇప్పుడు ఏం చేయాలన్న ఉద్దేశంతో అక్కడ ముడుపు తెచ్చుంటుంది అనమాట. ఆ ముడుపు ఇచ్చి ఫ్రెండ్కి ఇచ్చి పంపించేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేస్తుంది. ఇంకా గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చి, సరేరా ముడుపు కడదాం రా అంటే, ఎక్కడుందమ్మా ముడుపు అంటే, తెచ్చాం కదా అంటే, నువ్వు మర్చిపోయి ఉంటావు నువ్వు అనేసి అంటుంది. అవునా, అయ్యో నేను మర్చిపోలేదంటే, నువ్వే మర్చిపోయి ఉంటావు, నేను ఇంటి దగ్గరికి వెళ్ళి ముడుపు తీసుకొస్తాను అంటే, వద్దులే అమ్మ ఇక్కడ కొడి కడదామంటే, దాన్ని ఏం చేసుకోవాలి తీసుకుని కొట్టుకోమంటావా ఆ ముడుపుని, నేను ఉండి ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను సరికి వాళ్ళ అమ్మండి, ఏంటి ఎప్పుడు ఏదైనా పని చెప్తే నీలుక్కుంటా ముక్కుతో మూరుతో పనిచేసేది, ఇప్పుడేంటి తొందరగా పోతా ఉంది, ఏమోలే తనే మర్చిపోయి ఉంటుందేమోలే అనుకుంటుంది. ఇంకా గాయత్రి గబగబ వాళ్ళ బావ దగ్గరకు వస్తుంది, వచ్చేసి ఏంటి పెళ్లి చూపులకు వెళ్తున్నావా నువ్వు అంటే, అవును అని చెప్పి చిన్న కన్నా ఉన్నాడు కదా, కన్నా ఉండి అవును ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండాలి కదా అని ఎందుకు పోతున్నాను అంటే, ఒరే నేను మా బావ ఎత్తుకున్నప్పుడు నేనే రానికి ముడ్డిగా అడిగింది నేను నీకు అని చెప్పేసరికి, ఇది కూడా సెంటిమెంట్తో కొడతావా అనేసి అంటాడు. అలా మాట్లాడుకున్నప్పుడు ఆయన నాకు ఎవరైనా సపోర్ట్ చేయండి అంటే, ఇంకా మాధవ వాళ్ళ నాన్న కూడా వచ్చేసి, నీకు ధైర్యం ఉంటే మీ అత్తని దగ్గర నుంచి వచ్చేసి నీకు నేను పెళ్లి చేస్తాను అనేసి మాధవ వాళ్ళ నాన్న కూడా చెప్తాడు. ఇది అయ్యే పని కాదు పాపము, ఏం చేస్తాం, ఇద్దరికి ఏజ్ అయితే అయిపోతా ఉంది, ఏం చేయాలి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి ఇస్తారని చెప్పి పెళ్ళికి రెడీ అవుదామని చెప్పేసి ఇంకా రెడీ అవుతూ ఉంటారనమాట. అవుతున్నప్పుడు ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ మహా అని చెప్పేస్తారు. మహా వచ్చేసి వాళ్ళ వదినతో కూర్చోంటుంది, అదేంటి వదిన ఇప్పుడు నాకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, నా గోల్ నేను తీసుకోబడలేదు, ఇష్టం లేకుండా సరే పెళ్లి చేసి పంపించేస్తారా అని చెప్పేసి అడుగుతున్నసరికి వాళ్ళ వదినుండి అంటుంది, వాళ్ళ వదిన హారిక వాళ్ళ వదినుండి అంటుంది, నేను కూడా ఇప్పుడు నాకు కూడా ఉద్యోగం చేయాలనుకున్నాను, ఇప్పుడు ఏమైంది ఇక హ్యాపీగా ఉన్నాను కదా అంటే, హ్యాపీగా లేవు వదిన, నువ్వు అలా అనుకుంటున్నావు అంత హ్యాపీగా ఉండాలి అనేసరికి ఇంకా వాళ్ళమ్మ వచ్చేసి కానివ్వండి తొందరగా రెడీ అయ్యిరండి, అబ్బాయికి ఏమో ఇరుపు చీర నచ్చదంట, వేరే కలర్
కట్టుకోరా అంటే, నాకు మొదలే పెళ్ళి అంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు నేను ఇలా ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పేసి మహా అంటుంది. అదంతా లేదు, వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా రెడీ అవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పేసి అక్కడి నుంచిదే వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేస్తే పెళ్లి కొడుకుని చూపిస్తారు. పెళ్లి కొడుకు మంచి కమెడియన్ లాగా ఉన్నాడబ్బా. దాంతోపాటు తను ఏదైనా అనుకుంటే అది దక్కించుకోవాలా అన్న మైండ్ సెట్తో ఉన్నట్టున్నాడు. ఇంకా ఏందబ్బా ఈ కెనడాలో ట్రాఫిక్ ఉండదు, ఇక్కడ ఏమంత ట్రాఫిక్ ఉంది, ఇంట్లో మనుషులు ఎంత రోడ్లోనే తిరుగుతున్నట్టు, ఇంట్లో ఏం పని పట్ట లేదేమో అనేసి, అబ్బాయి ఈ వెదర్ ఏంటి, ఒకసారి చెమట ఒకసారి గాలి వస్తుంది ఏందని చెప్పి తిట్టుకుంటా వస్తూ ఉంటాడు. అక్కడ బొకే షాప్ ఉంటుంది. ఆ బొకే షాప్ దగ్గర పోయి బొకే దగ్గర వేరే ఆయన బొకే కొనుక్కుంటా ఉంటాడు. నాకు ఆ బొకే కావాలి అంటే నేను ఇవ్వను, నేను కొనైనా సరికి అతనికి 500 బొకేని 5,000 ఇచ్చైనా సరే ఆ బొకేని తెచ్చుకుంటాడు. ఎందుకంటే తనకు నచ్చిందంట. అంటే తను ఎలా చెప్పాడంటే డైరెక్టరు, హీరోకి అది హీరో కాదే, అతనికి నచ్చింది ఎలా అయినా సరే దక్కించుకుంటాడు అన్న స్టైల్లో చూపించారు. ఇంకా సరే అని చెప్పి వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత పెళ్లి చుట్టూ తనకి ఇష్టమే ఉండదు. మా పాపం ఎలా రెడీ అయ్యంటే చూడు గంగిరెద్దులో రెడీ అయ్యానని చెప్పేసి మహా అంటుంది. నాకు నగలేమి వద్దు అనేసరికి సరే ఒక నగలు తీసి వాళ్ళ వదిన తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత అతను బొకే కోసం బొకే కారులో పెట్టున్నాడు. ఆ బొకే కోసం పోతా ఉంటాడు అతను. ఈ మహా వచ్చేసి అతను ఎవరు పిలకేసుకున్న లేడీ బాగుందంటే అతనే పెళ్లి కొడుకు అని చెప్పేసి అంటుంది వాళ్ళ వదిన. ఇంకా పెళ్ళికి రెడీ అవుతా ఉంది. పాపం ఇష్టం లేకుండా కూడా పెళ్ళికి రెడీ అవుతున్నట్టు అనిపించింది. మీకు వీడియో నచ్చిందనే చూస్తున్నాను, నచ్చింటే ఒక లైక్ కొట్టండి. నేను కొత్తగా ఎపిసోడ్ రివ్యూస్ అవి చెప్పటము ఇంకా నేను సరి చేసుకుని బాగా చెప్పడానికే ట్రై చేస్తాను. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.